ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. నమస్కారం, ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నేడు మేడారంలో తెలంగాణ కేబినెట్ భేటీ. మున్సిపల్ ఎన్నికలు, గోదావరి పుష్కరాలపై చర్చ. ప్రజాప్రభుత్వాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంపై దృష్టి. వృధా జలాల వాడకమే నల్లమల సాగర్ లక్ష్యమన్న చంద్రబాబు. తెలంగాణతో చర్చలు జరపాలని అధికారులకు ఆదేశం. కీలక ప్రాజెక్టులపై సమీక్ష. నేడు దావోస్ కు చంద్రబాబు బృందం. ప్రపంచ ఆర్థిక సదస్సులో పారిశ్రామిక దిగ్గజాలతో భేటీలు. ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యం. విశాఖలో ఇమ్మిగ్రేషన్ కార్యాలయం. సన్నాహాలు ముమ్మరం చేసిన కేంద్రం. దేశ విదేశాల నుంచి ప్రయాణికుల సంఖ్య పెరగటంతో నిర్ణయం. ఇండిగో సంక్షోభంపై కన్నెర్ర చేసిన డీజీసీఏ. వేలాది సర్వీసుల రద్దుతో 22 కోట్ల జరిమానా. సీఈఓ, 2 సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు హెచ్చరిక. 8 ఐరోపా దేశాలపై ట్రంప్ సుంకాల బాధడు. గ్రీన్లాండ్పై మద్దతు ఇవ్వనందుకు 10% దిగుమతి పన్ను. ఒప్పందం చేసుకునేందుకు జూన్ వరకు గడువు. తెలంగాణ మంత్రివర్గ సమావేశాన్ని తొలిసారి హైదరాబాద్ వెలుపల మేడారంలో నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. మేడారం పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సాయంత్రం కేబినెట్ భేటీ జరగనుంది. మున్సిపల్ ఎన్నికలు సహా మేడారం అభివృద్ధి పనులు, గోదావరి పుష్కరాలు, సాగునీటి ప్రాజెక్టుల పథకాలు, కేంద్రం నుంచి నిధులు రాబట్టే అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. మేడారంలో పూర్తయిన అభివృద్ధి పనులను సోమవారం ప్రారంభించేందుకు నేడు అక్కడికి వెళ్లనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. హైదరాబాద్ వెలుపల కేబినెట్ సమావేశం జరగటం ఇదే తొలిసారి. ఇది ప్రజా ప్రభుత్వం అనే అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంపై చర్చించే అవకాశాలున్నాయి. కేబినెట్ భేటీలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణ, గోదావరి పుష్కరాలు, సాగునీటి ప్రాజెక్టులపై చర్చించే అవకాశమున్నట్టు తెలుస్తోంది. మేడారం అభివృద్ధి పనులు, ఇంకా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దృష్టి సారించనున్నట్లు సమాచారం. ప్రధానంగా మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు తీసుకోవలసిన చర్యలపై మంత్రులతో సీఎం చర్చిస్తారని తెలుస్తోంది. సంక్షేమ పథకాల అమలుకు చేపట్టిన చర్యలు, ప్రజలకు వాటి గురించి వివరించాల్సిన తీరుపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రి సీతక్క విజ్ఞప్తి మేరకు పొట్లపూరి ఎత్తిపోతల పథకానికి ఆమోదం తెలిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దేవాదుల ఎత్తిపోతల 3వ దశ డీ వాటరింగ్ కు అయిన మొత్తం చెల్లించే అంశం కూడా కేబినెట్లో చర్చకు రానున్నట్టు సమాచారం. రబీ సీజన్ నేపథ్యంలో రైతు భరోసా నిధుల విడుదలపై మంత్రివర్గం చర్చించే అవకాశముంది. 2027లో జరిగే గోదావరి పుష్కరాల నిర్వహణకు అవసరమైన నిధులు, చేపట్టాల్సిన పనులపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. వచ్చే నెల 1న కేంద్రం బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన ప్రాజెక్టులు, పలు పథకాలకు కేంద్రం నుంచి నిధులు రాబట్టే అంశంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గం సమావేశం తొలిసారి సచివాలయం వెలుపల, అది మేడారంలో నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఖమ్మం జిల్లా ఏదులాపురంలో 362 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టనున్నారు. తొలుత మద్దులపల్లిలో జేఎన్టీయూ కళాశాల భవనానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం నర్సింగ్ కళాశాలను ప్రారంభిస్తారు. మున్నేరు, పాలేరు లింక్ కెనాల్ నిర్మాణ పనులకు శ్రీకారం చుడతారు. మద్దలపల్లి వ్యవసాయ మార్కెట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. కూసుమంచిలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నేతలతో సమావేశం కానున్న సీఎం రేవంత్ రెడ్డి త్వరలో జరిగే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని సూచించామన్నారు. ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. భూభారతి ఈ రిజిస్ట్రేషన్ల విషయంలో అవకతవకలకు పాల్పడిన కేసులు, అరెస్టులు కొనసాగుతున్నాయి. యాదగిరిగుట్టకు చెందిన బసవరాజు, నారాబాను, దేవేందర్, కొండ భానుచందర్, నాగరాజు, సుధాగాని కృష్ణ, రాజపేటకు చెందిన జిల్లా పాండు, మోటకొండూరుకు చెందిన ఆలేటి నాగరాజు, ఆలేరుకు చెందిన దాసరి శ్రీకాంతులు అవకతవకలకు పాల్పడినట్టు ఎంఆర్ఓ గణేష్ యాదగిరిగుట్ట పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దేవేందర్, కొండ భానుచందర్ను అరెస్టు చేశారు. నిందితుల నుంచి మొబైల్ ఫోన్స్, ల్యాప్టాప్లను స్వాధీనం చేసుకున్నారు. వృధా జలాలను సద్వినియోగం చేసుకునే లక్ష్యంతో నల్లమల సాగర్ ప్రాజెక్టును చేపట్టినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అనుమతుల విషయమై కేంద్రంతో వివాద పరిష్కారం కోసం తెలంగాణతో చర్చలు జరపాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో వివిధ సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని అధికారులను ఆదేశించారు. గతేడాది గడువు నిర్దేశించుకుని హంద్రీనీవా కాల్వ వెడల్పు పనులు పూర్తి చేయడంతో పాటు పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టించినట్లు తెలిపారు. అదేవిధంగా వెలిగొండ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లిలోని క్యాంప్ కార్యాలయంలో వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులతో కీలక ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు. రాయలసీమలో ఉద్యాన పంటల సాగు, పూర్వోదయ పథకం, నల్లమల సాగర్ సహా సాగునీటి ప్రాజెక్టులు, వివిధ శాఖల్లో పీపీపీ పద్ధతిలో చేపట్టాల్సిన ప్రాజెక్టులు, జల్ జీవన్ మిషన్, శాస్కీ నిధుల వినియోగం తదితర అంశాలపై చర్చించారు. కీలక రంగాల్లో పూర్తి చేయాల్సిన వివిధ ప్రాజెక్టులపై తాను దావోస్ పర్యటన నుంచి తిరిగి వచ్చేసరికి నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. గతేడాది వివిధ రంగాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామని, ఈ ఏడాది కీలక ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉందని చంద్రబాబు అన్నారు. పూర్వోదయ పథకం ద్వారా ప్రకాశం సహా రాయలసీమలోని 9 జిల్లాల ఉద్యాన రైతులకు మేలు జరుగుతుందన్నారు. ఈ ఏడాది 2 లక్షల హెక్టార్లలో ఉద్యాన పంటల సాగుకు రైతులను సమాయత్తం చేయాలని సూచించారు. కేంద్రం పూర్వోదయ పథకం కింద 40,000 కోట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నందున అదనంగా మరిన్ని ప్రాజెక్టులను సిద్ధం చేయాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఈ ఏడాది సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ముఖ్యంగా వెలిగొండ, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను ఈ ఏడాదిలోనే పూర్తి చేయాలన్నారు. వృధాగా పోయే జలాలను వాడుకునేలా రూపొందించిన నల్లమల సాగర్ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి అనుమతులు తీసుకోవడంతో పాటు తెలంగాణ కూడా అభ్యంతరం చెప్పకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సముద్రంలో వృధాగా కలిసే వరద జలాలను తెలుగు రాష్ట్రాలు వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో కాళేశ్వరం ప్రాజెక్టుకు అభ్యంతరం చెప్పలేదని చంద్రబాబు పేర్కొన్నారు. వివాదాలకు తావు లేకుండా ఇరు రాష్ట్రాలు అభివృద్ధి చెందేలా సహకరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యాక అవసరమైతే తెలంగాణకు కూడా నీరిచ్చే పరిస్థితి ఉంటుందన్నారు. ఈ ఏడాది పీపీపీ విధానంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాల్సి ఉందని సీఎం తెలిపారు. కేంద్రం నుంచి సహకారం లభిస్తున్నందున మొదటి విడతలో సుమారు 290 ప్రాజెక్టులు చేపట్టాలని చెప్పారు. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పీపీపీ పనులు చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. జల్ జీవన్ మిషన్ పనుల్లో వేగం పెంచాలని, 2027 నాటికి వాటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చెప్పారు. కీలక రంగాలకు సంబంధించిన పథకాలను అమలు చేసే విషయంలో సాంకేతిక ఇబ్బందులు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించుకోవాలని చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. 4 రోజుల పర్యటనలో 36 కార్యక్రమాల్లో పాల్గొని దిగ్గజ పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. ఐబీఎం, గూగుల్ క్లౌడ్, ఏపీ మోలార్ మిక్స్ సంస్థల సీఈఓలతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఏపీ లాంజ్ వేదికగా స్విట్జర్లాండ్, యుఏఈ సహా వివిధ దేశాల ప్రతినిధులతోనూ సమావేశమవుతారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో మంత్రులు, అధికారులతో కూడిన బృందం ఇవాళ దావోస్ వెళ్లనుంది. ఈ రాత్రి విజయవాడ విమానాశ్రయం నుంచి ఢిల్లీ వెళ్లి అక్కడి నుంచి జ్యూరిచ్ కు పయనమవుతారు. హిల్టన్ హోటల్లో సీఎం చంద్రబాబుతో స్విట్జర్లాండ్లోని భారత రాయబారి మృదుల్ కుమార్ భేటీ అవుతారు. ఎరోస్ ఇన్నోవేషన్ వ్యవస్థాపక చైర్మన్ కిషోర్ లుల్లా, సహా అధ్యక్షుడు రితిమా లుల్లా, స్వనీత్ సింగ్లు సమావేశమవుతారు. అనంతరం భారత ఎంబసీ హిల్టన్ హోటల్లో ఏర్పాటు చేసిన తెలుగు డయాస్పోరా కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారు. మొత్తం 20 దేశాల నుంచి వచ్చే ఎన్ఆర్టీలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జ్యూరిచ్ నుంచి రోడ్డు మార్గాన దావోస్ చేరుకోనున్న చంద్రబాబు తొలి రోజు యుఏఈ ఆర్థిక, పర్యాటక శాఖల మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మర్రీతో పాటు వివిధ దేశాల మధ్య జరిగే సమావేశాల్లో పాల్గొంటారు. టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్, సిఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీతో చంద్రబాబు భేటీ అవుతారు. విదేశీ మీడియా సంస్థ పొలిటికోకు ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. రెండో రోజు ఇండియా ఎడ్ సెంటర్ జియోగ్రఫీ గ్రోత్ ఏపీ అడ్వాంటేజ్ పేరుతో సిఐఐ నిర్వహించే బ్రేక్ఫాస్ట్ సెషన్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇండియా లాంజ్ ప్రారంభోత్సవానికి హాజరవుతారు. అనంతరం ఐటీ దిగ్గజ సంస్థ ఐబీఎం చైర్మన్, సీఈఓ అరవింద్ కృష్ణతో భేటీ అవుతారు. ఈ భేటీలో మంత్రి లోకేష్ పాల్గొంటారు. గూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్తోనూ సమావేశం కానున్నారు. అనంతరం ఏపీ లాంజ్లో నిర్వహించే వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రిన్యూర్ ప్యానెల్ డిస్కషన్ కు హాజరవుతారు. అంతర్జాతీయ మీడియా సంస్థ సిఎన్బిసి ఇంటర్నేషనల్ కు
చంద్రబాబు ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. దావోస్ కాంగ్రెస్ సెంటర్లో వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డారెన్ టాంక్, అనిల్ మూర్తిలతో సమావేశమవుతారు. ఎనర్జీ ట్రాన్సిషన్ లీడర్స్ సమావేశంలోనూ చంద్రబాబు పాల్గొంటారు. స్విట్జర్లాండ్ ఆర్థిక వ్యవహారాల డిప్యూటీ మినిస్టర్ హెలెన్ బట్లిజర్ అట్టెడా, రాయబారి ఆండ్రియా రౌబర్తో చర్చలు జరుపుతారు. అనంతరం ఎన్విడియా ఉపాధ్యక్షుడు కాలిస్టా రెడ్మండ్తో చంద్రబాబు భేటీ అవుతారు. ఇజ్రాయిల్ ఆర్థిక పారిశ్రామిక విభాగం మంత్రి నిర్ బర్కత్తో చర్చలు జరపనున్నారు. జేఎస్డబ్ల్యూ గ్రూప్ చైర్మన్ ఎండీ సజ్జన్ జిందాల్, జేఎస్డబ్ల్యూ సిమెంట్స్ పెయింట్ సంస్థల ఎండీ పార్థ్ జిందాల్తోనూ సీఎం భేటీ అవుతారు. అంతర్జాతీయ కంటైనర్ లాజిస్టిక్ సంస్థ మోలర్ మేక్స్ సీఈఓ విన్సెంట్ క్లెర్క్తో సమావేశం కానున్నారు. అనంతరం జాన్ కాక్రిల్ గ్రూప్ సీఈఓ జీన్ లక్ మారెంగేతో చంద్రబాబు భేటీ అవుతారు. అనంతరం విజన్ టు వెలాసిటీ డిప్లాయింగ్ ఇన్నోవేషన్ ఎట్ స్కేల్ పేరిట నిర్వహించే కార్యక్రమానికి హాజరవుతారు. మూడో రోజు పారిశ్రామిక పురోగతి అంశంపై నిర్వహించే సెషన్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. హొరైసిస్ చైర్మన్ ఫ్రాంక్ రిచర్డ్తో భేటీ కానున్నారు. తమారా హాస్పిటాలిటీ సంస్థ ఫౌండర్ సృష్టి శిబులాల్, ఆ సంస్థ సీఈఓ ఖుష్బూ అవస్థి, కాలిబో ఏఐ అకాడమీ సీఈఓ రాజ్ వట్టికుట్టితో చంద్రబాబు చర్చలు జరుపుతారు. ఆ తర్వాత ఏపీ సీఎన్ఎఫ్ నిర్వహించే హీలింగ్ ప్లానెట్ త్రో రీజెనరేటివ్ ఫుడ్ సిస్టమ్స్ పేరుతో జరిగే చర్చా కార్యక్రమంలో పాల్గొంటారు. $1 ట్రిలియన్ పైవోట్ రీరైటింగ్ మార్కెట్ సిగ్నల్స్ ఫర్ నేచర్ పాజిటివ్ గ్రోత్ అనే అంశంపై జరిగే చర్చలోనూ సీఎం పాల్గొంటారు. బ్లూంబర్గ్ నిర్వహించనున్న ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఏఐ మూవ్మెంట్ ట్రాన్స్ఫార్మింగ్ గ్లోబల్ ఎకానమీ సెషన్లో ముఖ్య వక్తగా చంద్రబాబు ప్రసంగిస్తారు. ఏపీ లాంజ్లో నిర్వహించే బిల్డింగ్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్యక్రమంలో కేంద్ర మంత్రులతో కలిసి పాల్గొంటారు. వాతావరణ మార్పులపై ఫైనాన్సింగ్ రీజనరేషన్ మొబిలైజింగ్ క్యాపిటల్ పేరిట నిర్వహించే మరో కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. పండుగలను ఘనంగా నిర్వహిస్తూ అటు సంప్రదాయానికి ఇటు టెక్నాలజీతో పరిశ్రమలకు ప్రాధాన్యమిస్తూ రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. విలువలు, ఆచారాలు పాటిస్తూనే తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రయత్నిస్తామన్నారు. ప్రతి పల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరగడంపై సీఎం హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు దేశ విదేశాల నుంచి వచ్చి భోగి, సంక్రాంతి, కనుమ పండుగల విశిష్టతను ఘనంగా చాటారని కొనియాడారు. ఎవరు ఎక్కడున్నా సంక్రాంతికి జన్మభూమికి వచ్చి కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులతో గడిపే సంప్రదాయంలో భాగంగా తాను కూడా కుటుంబంతో కలిసి నారావారి పల్లెలో జరిగిన సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్నట్లు చంద్రబాబు తెలిపారు. ప్రబల పండుగ తెలుగు జాతి సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పిందన్నారు. సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్లిన వారు తిరుగుముఖం పట్టడంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, రహదారులు రద్దీగా మారాయి. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసింది. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద శనివారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 20,000 వాహనాలు విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపు వెళ్లాయి. నందిగామ వై జంక్షన్ దగ్గర వాహనాలు సర్వీస్ రోడ్డుపై వెళ్లడంతో వాహనాలు ముందుకు వెళ్లేందుకు ఆలస్యమైంది. ఈ రోడ్డులో వాహనాలు వేగంగా వెళ్లకుండా పోలీసులు స్టాపర్లు, వేగ నియంత్రికలను ఏర్పాటు చేశారు. నందిగామ పోలీసులు వై జంక్షన్ వద్ద ట్రాఫిక్ను పర్యవేక్షిస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి విశాఖ వచ్చే రహదారులు రద్దీగా కనిపించాయి. ఆనందపురం నుంచి మారికవలస, కొమ్మాది, కార్షెడ్ జంక్షన్, పిఎంపాలెం స్టేడియం, ఎండాడ, హనుమంతువాక జంక్షన్, ఎంవీపీ డబుల్ రోడ్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు రహదారులు రద్దీగా మారాయి. డిసెంబర్ సంక్షోభానికి సంబంధించి దేశీయ విమానయాన సంస్థ ఇండిగోకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ డీజీసీఏ 22,20,00,000 రూపాయల జరిమానా విధించింది. విమాన సర్వీసుల అంతర్యానికి సంబంధించి ఓ ఎయిర్లైన్స్పై ఇంత పెద్ద మొత్తంలో జరిమానా విధించడం ఇదే మొదటిసారి. నిబంధనలను పాటించకపోవడంపై ఇండిగో ఎయిర్లైన్స్ సీఈఓ పీటర్ ఎల్బర్స్, 2 సీనియర్ ఎగ్జిక్యూటివ్లకు డీజీసీఏ గట్టి హెచ్చరిక చేసింది. వ్యవస్థాగత దిద్దుబాటు చర్యలకు కట్టుబడే విషయమై 50 కోట్ల రూపాయల బ్యాంక్ గ్యారంటీ సమర్పించాలని ఇండిగోను ఆదేశించింది. పైలట్లకు నూతన ఫ్లైట్ డ్యూటీ నిబంధనలను అమలు చేసే విషయంలో పూర్తి స్థాయిలో సన్నద్ధం కాకపోవటం వల్ల డిసెంబర్లో ఇండిగో సంక్షోభం ఏర్పడింది. వందల సంఖ్యలో విమాన సర్వీసులు రద్దు కావటం వల్ల ప్రయాణికులు అవస్థలు పడాల్సి వచ్చింది. దీంతో 4 సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేసిన డీజీసీఏ ఆ నివేదిక ఆధారంగా జరిమానా విధించింది. డిసెంబర్ 3, 5 తేదీల మధ్య 2,507 విమానాలు రద్దు కావటం, 1,852 సర్వీసులు ఆలస్యంగా నడవటం వల్ల 3 లక్షల మంది ప్రయాణికులపై ప్రభావం పడినట్లు కమిటీ నివేదించింది. ఓవర్ ఆప్టిమైజేషన్, నూతన నిబంధనలకు తగిన స్థాయిలో సన్నద్ధం కాకపోవటం, సాఫ్ట్వేర్ల లోపాలు సమస్యకు కారణమని కమిటీ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం విశాఖలో బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయనుంది. ఆ మేరకు స్థలాన్ని కూడా కొనుగోలు చేసింది. విశాఖలో పోర్టులో విమానాశ్రయం ఉండటంతో దేశ విదేశాల నుంచి ప్రయాణికుల రాకపోకలు సహా భోగాపురం విమానాశ్రయం తుది దశకు చేరడంతో పూర్తి స్థాయిలో ఇమిగ్రేషన్ సేవలకు ప్రత్యేక కార్యాలయం అవసరం కానుంది.
ఫలితంగా కేంద్ర హోంశాఖ విశాఖ మారికవలస సమీపంలోని విఎంఆర్డీఏకు చెందిన ఓజోన్ వ్యాలీలో కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకుంది. ఇమ్మిగ్రేషన్ తనిఖీల్లో ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ ఓసీఆర్ కాంప్లెక్స్ కీలకమైంది. త్వరలో దీన్ని కొనుగోలు చేసిన స్థలంలో నిర్మించనున్నారు. ఇమ్మిగ్రేషన్కు ఒక చెక్ పోస్ట్ లాగా ఉండే ఓసీఆర్ కాంప్లెక్స్లో విదేశీయులకు చెందిన దస్త్రాలను సాంకేతికంగా విశ్లేషిస్తారు. అవసరమైన సమాచారాన్ని భద్రపరుస్తారు. ప్రభుత్వం గతేడాది ఆగస్టు 1 నుంచి 17 నగరపాలక సంస్థలో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఆటోమేటిక్ మ్యుటేషన్ విధానం సత్ఫలితాలనిస్తోంది. ఖాళీ స్థలాల నుంచి ఇళ్ల వరకు, వాణిజ్య భవనాల నుంచి ప్లాట్ల వరకు క్రయ విక్రయాలపై రిజిస్ట్రేషన్లతో పాటు నగరపాలక సంస్థ దస్త్రాల్లో పేరు మార్పు అదే రోజు జరుగుతోంది. 5 నెలలు 23,000 మ్యుటేషన్లు ఆటోమేటిక్గా జరిగాయి. ఈ విధానంతో ప్రత్యేకించి నగరపాలక సంస్థలో అక్రమ వసూళ్లు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల తర్వాత పేరు మార్పు ప్రక్రియలో జాప్యానికి తెరపడింది. నగరపాలక సంస్థలో డేటాను స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖకు అనుసంధానించారు. సబ్ రిజిస్ట్రార్లో రిజిస్ట్రేషన్ చేయగానే మ్యుటేషన్ పూర్తి చేస్తున్నారు. ఆస్తిపై నగరపాలక సంస్థకు బకాయిలేమీ లేకపోతే రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ ఒకే రోజు జరిగిపోతున్నాయి. ఆటోమేటిక్ సిస్టమ్ ప్రవేశపెట్టిన 5 నెలల్లోనే మ్యుటేషన్కు సంబంధించి పురా నగరపాలక సంస్థలకు 8 కోట్ల ఆదాయం వచ్చింది. మ్యుటేషన్ ఫీజులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి మున్సిపల్ ఖాతాకు జమయ్యేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్రానికి మరో 2 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు రాబోతున్నాయి. ఈ నెల 23న ప్రధాని మోదీ త్రివేంద్రంలో ఈ రైళ్లను ప్రారంభించనున్నారు. ఇప్పటికే ముజఫర్ నగర్, చెల్లపల్లి మధ్య వారంలో ఒకరోజు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ నడుస్తుండగా మరో 2 సర్వీసులు అందుబాటులోకి రాబోతున్నాయి. అందులో ఒకటి చెల్లపల్లి నుంచి నాగర్సోల్ వయా గుంటూరు, నెల్లూరు, చెన్నై, తిరుచిరాపల్లి మీదుగా మదురై చేరుతుంది. మరొకటి త్రివేంద్రం నుంచి హైదరాబాద్ వయా విజయవాడ, ఒంగోలు, తిరుపతి, సాళ్లెం, కోయంబత్తూరు మీదుగా త్రిశూర్కు వెళ్తుంది. ఈ 2 సర్వీసులతో ప్రయాణికులకు మరింత లబ్ధి చేకూరుతుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. బెట్టింగ్ యాప్ల మోసాలపై ఉక్కుపాదం మోపడంలో కీలకంగా వ్యవహరించిన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జన ఇప్పుడు లక్కీ డ్రాలపై దృష్టి సారించారు. డ్రాల పేరుతో అమాయక ప్రజలను మోసం చేస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఇన్ఫ్లుయెన్సర్లను హెచ్చరించారు. ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. ఈ మేరకు సిపి సజ్జనార్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. కార్లు, బైకులు, డీజేలు ఇస్తామంటూ కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు సామాజిక మాధ్యమాల్లో లక్కీ డ్రా పేరుతో మోసాలకు పాల్పడుతున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల దందా బంద్ కావడంతో లక్కీ డ్రా పేరుతో కొత్త మోసాలకు తెరతీసినట్లు చెప్పారు. పాపులారిటీని అడ్డం పెట్టుకుని ప్రజలను దోచుకుంటే కఠిన చర్యలు తప్పవని సజ్జనార్ హెచ్చరించారు. దేశంలో 2వ అతిపెద్ద గిరిజన ఉత్సవం నాగోబా జాతర ఈ అర్ధరాత్రి మిశ్రం వంశీయుల మహాపూజతో మొదలవుతుంది. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కలమడుగులోని గోదావరి నదిలోని గంగాజలం కోసం పక్షం రోజులు సాగిన మిశ్రం వంశీయుల పాదయాత్ర కేస్లాపూర్ చేరుకుంది. నాగదేవతకు గంగాజలంతో అభిషేకం చేయడంతో మహాక్రతువు మొదలవుతుంది. మిశ్రం వంశీయులు దేశంలో ఎక్కడ నివసించినా నాగోబా జాతర సందర్భంగా కేస్లాపూర్లో కలవాలనేది ఆచారం. చెట్టు, పుట్ట, చేను, పశుపక్షాదుల్లోనూ దైవాన్ని చూసే మిశ్రం వంశీయులు ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకుంటారు. జొన్న, గట్క, సాంబారు, మినపప్పు, నువ్వుల నూనె సహా 9 రకాల దినుసులతో నాగోబాకు నైవేద్యం సమర్పిస్తారు. ఎంత నిష్ఠతో పూజ చేస్తే జనావళికి అంత మేలు జరుగుతుందనే భావన నాగోబా జాతరలో కనిపిస్తుంది. తిరుమల తొలి గడపగా పేరొందిన దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో జరిగే ఈ ఉత్సవాలు ఈ రాత్రికి జరిగే అంకురార్పణతో మొదలై ఈ నెల 28వ తేదీ పుష్పయాగంతో ముగుస్తాయి. 10 రోజుల పాటు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన వేర్వేరు వాహనాలపై పురవీధుల గుండా ఊరేగిస్తారు. 25న జరిగే రథోత్సవానికి 1,00,000 మంది వస్తారనే అంచనా. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గ్రీన్లాండ్పై అమెరికా నియంత్రణను వ్యతిరేకిస్తున్న 8 యూరప్ దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల కొరడా జులిపించారు. వాటిపై 10% దిగుమతి సుంకం విధించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ ద్వారా ప్రకటన చేశారు. ఫిబ్రవరి నుంచి ఈ సుంకం అమల్లోకి వస్తుందని ట్రంప్ ప్రకటించారు. డెన్మార్క్, నార్వే, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్, నెదర్లాండ్స్, ఫిన్లాండ్ దేశాలు జూన్ 1 నాటికి గ్రీన్లాండ్ను అమెరికా సంపూర్ణంగా కొనుగోలు చేసే విధంగా ఒప్పందం చేసుకోకపోతే దిగుమతి సుంకాన్ని 25% పెంచనున్నట్టు ట్రంప్ హెచ్చరించారు. అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ కోసం గ్రీన్లాండ్పై నియంత్రణ తప్పనిసరి అని, లేకుంటే ఆ ద్వీపాన్ని రష్యా, చైనాలు తమ ఆధీనంలోకి తీసుకుంటాయని ట్రంప్ వాదిస్తున్నారు. ఇరాన్లో సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ 37 ఏళ్ల పాలనకు ముగింపు పలకాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. కొత్త నాయకత్వం బాధ్యతలు చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఇరాన్లో ఆందోళనలు, ప్రాణ నష్టానికి ట్రంపే కారణమన్న ఖమేనీ ఆరోపణలకు స్పందిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఖమేనీ ఇరాన్ను నాశనం చేశారని, మునుపెన్నడూ లేని విధంగా హింసను ప్రేరేపించారని ట్రంప్ ఆరోపించారు. నాయకత్వం అనేది గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని, భయానికి, మరణానికి కాదంటూ ఖమేనీ పాలనపై విమర్శలు గుప్పించారు. ఖమేనీని ఒక రోగిగా ట్రంప్ అభివర్ణించారు. పేలవమైన పాలన కారణంగా ఇరాన్ ప్రపంచంలో నివసించడానికి అధ్వానమైన ప్రదేశంగా మారిందన్నారు. అంతకుముందు ఇరాన్లో జరిగిన ఆందోళనలకు మద్దతిచ్చిన ట్రంప్ నేరస్తుడని ఖమేనీ ఆరోపించారు. వేలాది మంది మరణాలకు ఆందోళనకారులే కారణమని విమర్శించారు. ఇరాన్ ఆర్థిక, రాజకీయ వనరులపై అమెరికా ఆధిపత్యం చెలాయించాలని చూస్తోందని ఖమేనీ ఆరోపించారు. అండర్-19 ప్రపంచ కప్లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. బంగ్లాదేశ్ క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 18 పరుగుల తేడాతో భారత జట్టు గెలుపొందింది. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టు ఆటకు వరుణుడు ఆటంకం కలిగించాడు. ఫలితంగా ఆటను 49 ఓవర్లకు కుదించారు. టీమిండియా 48.4 ఓవర్లలో 238 పరుగులకు ఆలౌట్ అయింది. భారత బ్యాటర్లలో అభిజ్ఞాన్ కుందు 80, వైభవ్ సూర్యవంశీ 72 పరుగులతో రాణించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ఫహాద్ 5, ఇక్బాల్ 2, హకీమ్ తమీం 2, పావేజ్ జిబోన్ 1 వికెట్ సాధించారు. లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లాదేశ్ జట్టు ఆటకు మరోసారి వర్షం అంతరాయం కలిగించడంతో టార్గెట్ను 29 ఓవర్లలో 165గా నిర్ణయించారు. బంగ్లా జట్టు 28.3 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాటర్లలో హకీమ్ తమీం 51, రిఫత్ బేగ్ 37 పరుగులు చేశారు. భారత బౌలర్లలో విహాన్ మల్హోత్రా 4, ఖిలాన్ పటేల్ 2, హెనిల్ పటేల్, దీపష్ దేవేంద్రన్, కనిష్క్ చౌహాన్ 1 వికెట్ పడగొట్టారు.